ఈ వీడియోలో కంటెంట్ మేనేజ్మెంట్లో టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూల్స్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈఎంఐ క్యాలిక్యులేటర్, లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ టూ ఉన్నాయి. ఈ టూ టాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏదైనా అమౌంట్ ఎంటర్ చేస్తే మీకు ఎంత ఈఎంఐ అనేది తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ నెట్లో ఒక టైప్ ఎంటర్ చేయాలి. ఇయర్స్ అని వచ్చేసాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసినాక క్యాలిక్యులేట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు క్యాలిక్యులేట్ చేసి చూస్తుంది 25 yearsకి. పేమెంట్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ పేడ్, బ్యాలెన్స్ ఇవన్నీ ఇలాగా టేబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏదైనా ఈఎంఐ పర్సంటేజ్ ఎంటర్ చేసుకోవాలనుకున్నా అది నెంబర్ ఆఫ్ పర్సన్స్కి పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా అమౌంట్స్ ఎంటర్ చేసుకుని తెలుసుకోవచ్చు అనమాట. లోన్ ఎలిజిబిలిటీకి సపోజ్ నేను ఇక్కడ అమౌంట్స్ ఎంటర్ చేస్తాను. 10,000, 20,000, 50,000, 25,000, 35,000, 30,000, 30,000, 40,000. నేను చూసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఏమైనా ఆల్రెడీ ఈఎంఐ బేస్ వస్తుంటే అమౌంట్ ఎంటర్ చేయాలి.